చెన్నూరు అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా 3వ వార్డులోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో పామూరు శ్రీకాంత్ రెడ్డి స్వాతిరెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ అందే ప్రత్యూష హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రత్యూష మాట్లాడుతూ దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని తెలిపారు. పామూరు స్వాతిరెడ్డి తమను సంప్రదించినప్పుడు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలియజేశామని, వారు వెంటనే స్పందించి సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు టెక్నాలజీ చదువు అందించేందుకు టీవీ కావాలి, తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వెంటనే స్పందించి టీవీని కూడా బహుకరిస్తానని చెప్పడం సంతోషంగా ఉందని చెప్పి అన్నారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంకా జయప్రదం చేసిన స్వాతి మేడం గారికి, ప్రత్యూష మేడం గారికి ధన్యవాదాలు. విద్యార్థులకు అవసరమైన టెలివిజన్ వాళ్ళు బహుకరిస్తున్నారు మా చారిటీకి. అందుకు చాలా ధన్యవాదాలు మా సార్ వాళ్ళ తరఫున. అందరికి నమస్కారము. ఈరోజు చెన్నూరు అనసూయమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన 3వ వార్డు నందు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ని మనం సందర్శించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ని డొనేట్ చేసిన పామూరు శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు స్వాతి రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడము మనతో చర్చించినప్పుడు నేను అమ్మమ్మ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని ట్రస్ట్ని నేను విజిట్ చేయాలనుకుంటున్నాను ప్రత్యూష అన్నప్పుడు మనం ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ గురించి నేను రెఫర్ చేయడం జరిగింది. సో మేడం వెంటనే సరే, మన భోజనం అనేది కామన్ కదా, వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ అయిన థింగ్ మనం ప్రొవైడ్ చేయాలి, ఒకసారి మీరు కనుక్కోండి అనగానే నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే పిల్లలకి బెనిఫిట్గా ఒక స్క్రీన్ మానిటర్ ఉంటే, టెలివిజన్ ఉంటే మంచిది మేడం, ఎడ్యుకేషన్ పరంగా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నీ మనము పిల్లలకి చూపించవచ్చు, వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అది వెంటనే మేడంకి కన్వే చేశాను. సెకండరీ థాట్ లేకుండా మేడం ఏమన్నారంటే మీరు వెంటనే డైమెన్షన్స్, ఆ మెజర్మెంట్స్ అన్నీ కనుక్కొని నాకు చెప్పండి అని అన్నారు. దానికి అసలు వేరే ఆలోచన లేకుండా వెంటనే దానికి స్పందించినందుకు ప్రత్యేకంగా మన మేడంకి స్వాతిరెడ్డి గారికి నేను ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా సమాజంలో ఇటువంటి మంచి మనుషులు ఉన్నారని అనడం నిజంగా మన అదృష్టము. ఈరోజు ఈ పిల్లల్ని సందర్శించి వాళ్ళకి ఏమేం కావాలో గమనించుకొని ఇటువంటి వాళ్ళందరూ ఇంకా మునుముందు కూడా మంచి పనులు చేయాలని, ఆ అవకాశం మా అందరికి కూడా కలగాలని ఈ సందర్భంగా నేను అందరూ తెలియజేసుకుంటున్నాను. మరి ఒకసారి పామూరు స్వాతిరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం.